వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మన ఇంట్లో ఇలాంటి మొక్క పెట్టుకుంటే మన ఇంట్లో ఎంత ఐశ్వర్యం అనేది ఉంటుంది, ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అనేది కలిసి వస్తుందో ఈ మొక్క గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అదేనండి మనీ ప్లాంట్, డబ్బుల చెట్టు. ఈ డబ్బుల చెట్టు అని ఈ చెట్టుకు పేరు ఎలా పెట్టారో కానీ నిజంగా ఆ చెట్టు చూస్తుంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉంటే చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా చెట్టు గురించి చెప్పాలంటే నేనైతే మా ఇంట్లో కిచెన్లో ఉంటుంది, హాల్లో ఉంటుంది, ఇంకా బయట గేట్ దగ్గర కూడా డెకరేట్ చేసిన. ఇంకా నాకు ఎక్కడ నచ్చితే అక్కడ ఒక 4-5 ప్లేసెస్లో అయితే ఉందండి. ఒక 4-5 ప్లేస్లో అయితే పెట్టుకున్నది. ఆ చెట్టును చూసినంతసేపు చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ఉంటుంది. మరి మీకు ఈ టిప్ తెలుసా? అదేం టిప్? ఈ చెట్టును ఎలా నాటుకుంటారో తెలుసా? ఈ చెట్టు నాటేటప్పుడు దానికి మనం ఏం వేసి నాటితే మనకి ఇంట్లో మంచి నెగిటివ్ ఎనర్జీ కానీ, మన ఇంట్లో సిరి సంపదలు, ఇంట్లో పైసలు ఉండకపోవడం, కలిసి రావడం, అలాంటి విషయాలు గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ చెట్టు పెట్టుకుంటే ఇంట్లోకి లక్ష్మీదేవి మనం చూస్తుంటేనే ఇలా కలిసి వస్తుంది, తెలియకుండానే కలిసి వస్తుంది. అందుకే ఈ చెట్టుని చాలామంది వాళ్ళు వర్క్ చేసుకునే ప్లేస్లలో, అంటే పని చేసే ప్లేస్లో కానీ, టేబుల్ పైన, ఆఫీస్లలో, కంపెనీలలో వాళ్ళు ఎక్కడ పని చేస్తే అక్కడ మనీ ప్లాంట్ అనేది కనిపిస్తుంది. మీరు గమనించారో లేదో. ఇంకొకటి, ఆ మనీ ప్లాంట్ పెట్టుకున్న తర్వాత మనం నీళ్ళల్లోనే ఇలా నీళ్ళల్లో పడేస్తే అలా ఉంటుంది. అంత పవర్ఫుల్ ఆ చెట్టు. అలాంటి పవర్ఫుల్ చెట్టు గురించి మనం ఒకసారి ఈరోజు మాట్లాడుకుందాం. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ సాయిరామ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే వీడియో కింద ఓం శ్రీ సాయిరామ్ అని ఒకసారి మెసేజ్ చేయండి. ఇక నేను కూడా ఇలాంటి వీడియోస్ మీ ముందుకి తీసుకురావాలంటే మీరు ఒక మెసేజ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ప్రతి మనిషి పైసా కోసం పడరాని పాటలన్నీ పడుతుంటాం. రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, అది కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదండి. నిజమేనా కదా చెప్పండి? ఆ లక్ష్మీదేవి కోసం మనం పడరాని పాటలు పాడితే ఆ లక్ష్మీదేవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. మన ఇంట్లో కనీసం 2 రోజులు కాదు కదా, 2 గంటలు కూడా ఉండదు. ఎందుకు 2 గంటలు ఉండదు అంటారా? మనం కష్టం చేస్తాము, పైసా కోసం వెయిట్ చేస్తాము. ఆ పైసా వచ్చిందా రాలేదా, ఎప్పుడు వస్తుంది, 1 తారీఖు ఎప్పుడు వస్తుంది, 10 తారీఖు ఎప్పుడు వస్తుంది అంటే మనకి జీతాలు అనేది 1కి కానీ 10 తారీఖు కానీ ఇస్తారు. ఎప్పుడు వస్తాయి అవి మనం ఎప్పుడు మన చేతికి వస్తే మనం ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి అంటే పాలవాడు, కరెంటు బిల్లు, నల్ల బిల్లు, ఇంటి రెంట్, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉంటాయండి. మనం ప్రతి మనిషికి ఇలాంటి సమస్యలు తప్పకుండా ఉంటాయి. ఇంటి బిల్లు, కరెంటు బిల్లు ఇలాంటివి అనేది కంపల్సరీ ఉంటాయి. ఇక ప్రతి ఒక్కరూ ఆ పైసా మన చేతికి ఎప్పుడు వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. రూపాయి అనేది వెనక వేసిందే లేదు. ఇక ఎలా చేయాలి? ఎలా చేసినా మనం చేసింది ఆడికాడికి సరిపోతుంది. మరి మిడిల్ క్లాస్ వాళ్ళైతే మరీ దారుణం అండి. పాపం రెంట్లోకి, ఇంట్లోకి సరిపోతుంది. పాపం నెల జీతం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తామా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం జీతం కోసం వెయిట్ చేయాల్సిందే. ఇక అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయండి. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఈ యొక్క మనీ ప్లాంట్ అనేది మీ ఇంట్లో నాటుకోండి. అది ఎలా నాటాలి, ఏ ప్రాసెస్లో నాటితే మనకి ఇంట్లో లక్ష్మీదేవి అనేది కలిసి వస్తుంది,
మనీ ప్లాంట్ అంటేనే మనకి పైసల చెట్టు అని మీకు తెలుసు కదండి. ఎలా నాటాలి ఆ చెట్టు అనేది ఈ రోజుల్లో అయితే ప్లాస్టిక్ షోయింగ్ కోసం ప్లాస్టిక్ చెట్టు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. కానీ అలా ప్లాస్టిక్ తెచ్చి పెట్టుకోవడం అస్సలు మంచిది కాదండి. అది ఓన్లీ డెకరేషన్ కోసమే తెచ్చుకుంటున్నారు. కానీ ఏదైనా న్యాచురలే కదండి. ఏముంది, మనీ ప్లాంట్ చెట్టు ఇలా తెచ్చి అలా నీళ్ళలో పెట్టినా కూడా మనకి ఈజీగా ఇంట్లో పచ్చదనాన్ని, నెగిటివ్ ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీ బయటికి తరిమేసి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మీరు నమ్ముతారో లేదో, నా ఇంట్లో అయితే ఒక 5-6 ప్లేస్లలో కంపల్సరీ మనీ ప్లాంట్ ఉంటుందండి. మనీ ప్లాంట్ అనేది నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది మనకి. మనీ ప్లాంట్ చాలామంది మనీ ప్లాంట్ ఎందుకంటారంటే, మన ఇంట్లో ఏదైనా రూపాయి కలిసి రావాలి, పైసలు సంపాదన బాగా రావాలి అని ఆ చెట్టును పెట్టుకుంటారు. ఆ చెట్టును ఎలా పెట్టాలి, ఏ ప్రాసెస్లో పెట్టుకుంటే మన ఇంట్లో కలిసి వస్తుంది అనేది ఇప్పుడు మీకు చెబుతాను. వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చెట్టు పోనీ ఒక్కటి ఉన్నా సరే అది ఎలా పెట్టాలి చెట్టు అనేది, మనం బయట చెట్టు ఎలా తెచ్చుకోవాలనేదాన్ని అయినా మీకు తెలుసా? ఎలా తెచ్చుకోవాలి? కొనుక్కొని తెచ్చుకోవాలా? లేదు, అస్సలు మనీ ప్లాంట్ అనేది కొనుక్కొని అస్సలు తీసుకురావద్దండి. మనం డబ్బు ఇచ్చి కొనుక్కోకూడదు ఆ చెట్టు. ఎవరి ఇంట్లో అయినా మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా, ఆ చెట్టుని మనం వాళ్ళు చూడకుండా, మీరు వింటున్నారా, వాళ్ళు చూడకుండా ఆ చెట్టును కనీసం ఇంత ఒక మన అరిచేయలా ఎంత ఉంటుంది అంత మొక్క తెచ్చుకుని పెట్టుకున్నా కూడా అది మంచిగా ఎగురేసి పెద్దగా అవుతుంది. దాంతోనే మనం ఎన్నో మొక్కల్ని తయారు చేయొచ్చు. ఇంకా అది వాళ్ళని అడిగి తీసుకురావద్దు. ఆ విషయం మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఆ మొక్కని అడిగి ఎప్పుడు తీసుకురావద్దు. అడిగి మేము కోసుకెళ్తున్నామండి, మాకు ఇష్టం అండి, ఇలా అస్సలు వాళ్ళకి చెప్పనే వద్దు. వాళ్ళు చూడకుండా మీరు తెచ్చుకోవాలి. వాళ్ళు చూడకుండా తెచ్చుకొని పెట్టుకున్న చెట్టే మనకి కలిసి వస్తుంది. వాళ్ళు చూడకుండా ఇంత తెంపుకొని తెచ్చుకొని దాన్ని ఎలా నాటుకోవాలి. అదేంటండి, అడగకుండా తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళు చూడకుండానే కదా తీసుకురావాలి. వాళ్ళు చూసేటట్టు మీరు అసలు తీసుకురావద్దు ఆ చెట్టుని. అది వాళ్ళు చూడకముందు తీసుకొని వచ్చి, మనం కుండీలో అయితే మట్టి వేసి నాటుతాం కదా, అందులో మనం కుండీలో మట్టి వేసి నాటే ప్రాసెస్లో అయితే ఇలా నాటండి. మట్టి వేసే ముందు అందులో మట్టి లోపల 1 రూపీ కాయిన్ వేయండి. 1 రూపీ కాయిన్ వేసి మళ్ళీ మట్టి వేసి ఆ 1 రూపీ కాయిన్ కనపడకుండా మళ్ళీ మట్టి వేసి అప్పుడు చెట్టు నాటి దానికి ఒక కర్ర సహాయంతో, ఒక దారంతోనో తాడుతోనో ఆ చెట్టుని పడిపోకుండా కర్ర సాయంతో కట్టి పెట్టాలి. అది కాస్త పెరిగిన తర్వాత ఇంట్లో అక్కడక్కడ పెట్టుకుంటాం కదా, ఇంట్లో కూడా అక్కడక్కడ పెట్టిన చోటు ఎలా పెట్టుకోవాలి. ఇంట్లో అక్కడక్కడ పెట్టిన చోట కూడా మనం దాన్ని ఎలా పెట్టుకోవాలి. గ్లాస్లో కానీ, బాటిల్లో కానీ, ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎక్కడ పెట్టినా సరే వాటర్లో అయితే కంపల్సరీ పెడతాం కదా, ఆ వాటర్లో కాయిన్ వేసి పెట్టండి. చాలామంది కాయిన్స్ వేసి కూడా పెడతారు. మీరు గమనించారో లేదో, చాలామంది ఇళ్ళల్లో కాయిన్స్ చిల్లర ఏమున్నా సరే తీసుకొచ్చి ఆ చెట్టు వాటర్లో వేస్తారు. అది ఇంకా అద్భుతం. చెట్టు మొదట్లో కాయిన్స్ వేస్తే ఆ చెట్టుకి ఎంత కళ, ఎంత ఎనర్జీ, అలా కూడా చాలామంది పెంచుకుంటారు. మనం అన్ని కాయిన్స్ వేయకపోయినా పర్లేదు, 1 రూపీ కాయిన్ ఎప్పుడు అందులో ఉంచండి. మన ఇంట్లో ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది, కాసుల వర్షం కురుస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి కావాలంటే. ఆ మనీ ప్లాంట్ అనేది దాన్ని మొదట్లో కంపల్సరీ 1 రూపీ కాయిన్ అనేది ఉండాలి. అందుకని మనం ఈ మట్టిలో కూడా 1 రూపీ కాయిన్ అనేది దాచేసి చెట్టు నాటుకోవాలి. ఇంకొకటి
ఇంకొకటి మెయిన్ ఏంటంటే చెట్టుకి బోర్ వాటర్ కానీ మంజూర వాటర్ కానీ అస్సలు వేయొద్దండి. ఫిల్టర్ వాటర్ వేయండి. అద్భుతంగా ఉంటుంది చెట్టు. ఫిల్టర్ వాటర్ వేస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చగా ఆకులు ఎప్పుడు లేతగా ఉంటాయి. ఎగురిస్తూనే ఉంటుంది చెట్టు. మీరు ఇవాళ చూసి నెక్స్ట్ టైంకి ఇలా పెరుగుతూనే ఉంటుంది. అందుకోసం ఫిల్టర్ వాటర్ మాత్రమే వేయండి. చెట్టు అసలు చనిపోవడం అని ఉండదు. ఫిల్టర్ వాటరే వేయండి. ఈ మనీ ప్లాంట్ వరకు మాత్రం ఫిల్టర్ వాటర్ వేసి చూడండి, అద్భుతంగా పెరుగుతుంది చెట్టు. మన ఇంట్లో ఆ చెట్టుని పెంచుకుంటే మనకి లక్ష్మీదేవి అలా నడుచుకుంటూ మన ఇంట్లోనే ఉండిపోతుంది. అలా అంతే, ఇంకా బయటికి వెళ్ళామన్నా వెళ్ళదు. అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంట్లో పెట్టినా సరే, కుండీలో పెట్టినా ఇలా ట్రై చేయండి. మొదట్లో 1 రూపీ కాయిన్ అండ్ ఫిల్టర్ వాటర్ వేసి కంపల్సరీ చూడండి, ఎంత మంచి ఎనర్జీ ఉంటుంది. చేసి చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.